దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దైవ సన్నిధికి విచ్చేస్తూ చక్కటి పాటలు పాడి దేవుని స్తుతించగలిగాము మనమందరం కలిసి. అలానే ఈ క్రొత్త సంవత్సరంలో ఇది మొదటి నెలలో, బహుశా ఆఖరి ఆదివారం అనుకుంటాను. నెలంతా దేవుని యొక్క హస్తబలాన్ని మనకుంచి ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడపగలిగినటువంటి ధన్యత, ఆయన నామాన్ని స్మరిస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుని మన దినచర్యలో భాగంగా మనం కలిగి ఉన్నటువంటి పనులు చేసుకుంటూ సంతోషంగా దేవుని పిల్లలుగా బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ప్రతి ఆదివారము అత్యున్నతమైనటువంటి మహిమతో నింపబడినటువంటి దేవుని పాద సన్నిధిలో గడపడానికి నిర్ణయించుకునేటువంటి సమయము చాలా గొప్పది. మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తూ వారానికి ఒకరోజు మాత్రమే గనుక ఆదివారము వస్తుంది. అటు ఆదివారము 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో గడపటం వల్ల మన ముందున్నటువంటి వారం రోజులు లేక ఆ దినాలు జయకరదంగా శుభప్రదంగా మన ఆలోచనలను మహాదేవుడు చప్పలపరచడానికి, దేవుడు మనం వెనువెంట ఉంటూ మనం కాచి కాపాడడానికి ఈ ఆదివారము ఆరాధన దినముగా మనం భావించి దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాము. ఇంకా చాలామంది బిడ్డలు రావాల్సి ఉన్నది. అయినా సమయము చాలా విలువైంది కనుక సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాము. గడిచిన వారము ఓ పాఠాంశాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఏంటి ఆ పాఠము అని అంటే కృప అనేటువంటి అంశాన్ని. ఒకసారి ముందు వారం రానటువంటి వారు ఉన్నారు కనుక ఒకసారి జ్ఞాపకం చేస్తూ తదుపరి భాగంలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. దేవుని సన్నిధానానికి మనం అందరము వచ్చేది దేనికనంటే, ఒకటి దేవునిని పాటల ద్వారా స్తుతించటము ప్రధానమైనటువంటి భాగం అనుకుంటే, రెండోది దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో, దేవుని వాక్యం ద్వారా మనకి ఏం నేర్పించబోతూ ఉన్నాడో అనేటువంటి విషయాన్ని నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడటం. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు వాక్యము ద్వారా. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. అటు దేవుని మాటలకు మనం విధేయత కలిగి మంచి మనసుతో వాక్యాన్ని గనక మనం జ్ఞానించగలిగితే ప్రతి మాట మనకు శుభప్రదమైనదే, మేలుకరమైనదే అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కృప అనేటువంటి పదం మనకు బాగా తెలిసినటువంటి పదము. కృప అనేటువంటి పేర్లు ఎన్నో మనుషులకు మాత్రమే కాదు, పిల్లలకు మాత్రమే కాదు, కంపెనీలకి షాపులకి పెడుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. అలానే ఇంగ్లీష్లో గ్రేస్ అనేటువంటి పదంగా పిలువబడుతుందని అమ్మగారు వాళ్ళ మేనగోళ్ళు
గ్రేస్మీ అనేటువంటి పేరు పెట్టారు మొన్ననే ముందు సార్. అంటే ఈ పేర్లు పెట్టడానికి కృప అనేటువంటి పదం ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో పాపులర్ అవ్వడానికి గల కారణము ఏదో ఉంది. కృపను గూర్చినటువంటి వాస్తవం ఏదో ఉంది. కృప వెనక ఏదో మర్మం ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో ఈ కృప అనేటువంటి దాని మీద ఎక్కువ ప్రసిద్ధి ఎక్కినటువంటి సందర్భాలు ఉన్నాయని గత వారంలో మనం నేర్చుకోవటం జరిగింది. కృప అంటే అర్థాన్ని కూడా మనం నేర్చుకోవటం జరిగింది. అనార్హులైనటువంటి వ్యక్తులను అర్హత కల్పించడమే కృప అని, అలానే అపాత్రులుగా ఉన్నటువంటి వారిని పాత్రులుగా చేసేదే కృప అని, అర్హత లేనటువంటి వారిని అర్హత దేవుని చేత ప్రేమ కనికరము చూపి అర్హత కల్పించేదే కృపని, యోగ్యత లేనటువంటి వారికి యోగ్యతను కల్పించేదే కృపని, ఇదంతా కేవలం ఒక దేవుని వల్ల మాత్రమే జరిగే అద్భుతమైనటువంటి కార్యమని మనం గత వారం నేర్చుకోవటం జరిగింది. ప్రియులారా, గ్రంథంలో ఎవరెవరు కృప కలిగినటువంటి వారు ఉన్నారు అని ఆలోచిస్తే, ఒకటి దేవుడు కృపగల దేవుడు అనేది మనం అర్థం చేసుకోగలిగాము. రెండోదిగా యేసు ప్రభు వారు కృపగలిగినటువంటి ప్రభువు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. మూడోదిగా పరిశుద్ధాత్ముడు కృపగలిగినటువంటి వాడు అనేటువంటి సంగతిని కూడా గత వారం నేర్చుకున్న విషయాలే. కృప ఎక్కడెక్కడ ఉంటుంది అని ఆలోచన చేస్తే, పరలోకంలో దేవుని కృప ఉంటుందని, భూమి మీద ఆయన కృప ఉంటుందని, పరిశుద్ధుల ఎడల ఆయన కృప ఉంటుందని, సంఘములో ఆయన కృప ఉంటుందని, కుటుంబాల్లో ఆయన కృప ఉంటుందని, వ్యక్తిగత వ్యక్తుల మీద మనుషుల మీద ఆయన కృప ఉంటుందని ఇలాగా మనం నేర్చుకోవటం జరిగింది. ఓకే, చాలా సంతోషం. అయితే ప్రియులారా, మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు. గత వారం పౌలు భక్తుడు, అయ్యా నా శరీరంలో ఒక బాధ ఉన్నది, ఆ బాధను తీసివేసేస్తే నేను ఇంకా వేగవంతంగా నీ పనిలో వాడబడతానని పౌలు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటనంటే, నా కృప నీకు చాలును అని ప్రభువారు నేరుగా పౌలు గారితో చెప్పినటువంటి సందర్భం మనం చదువుకున్నాం గత వారం. అంటే కృప అనేటువంటిది దేవుని యొద్ద నుండి వచ్చేది అత్యంత విలువైందని, అది మనుష్యుడిలా అద్భుతమైనటువంటి కార్యాలను చేపట్టేదానిగా కృప అనేటువంటిది ఉందని, కృపను గూర్చినటువంటి వాస్తవము ఎరగనటువంటి వారు లోకపరంగా ఆలోచన చేస్తారని, లోక సంబంధమైనటువంటి వాటి పట్ల దృష్టించుతారని మనం నేర్చుకోవటం జరిగింది. ఈరోజు రెండవ భాగంగా అదే అంశంలో పార్ట్ 2లో దేవుని కృప మనుషుడి వల్ల ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం నెమ్మదిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప మనుషుల ఎడల ఏం చేస్తుంది అంటే, దేవుని కృప మనుషులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది, దేవుని కృప అనేటువంటిది మనుషులకి ఏ విధమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కృప అనేటువంటి అంశం పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకు ఉన్నట్లయితే, ఆ కృపను పొందుకోవడానికి నిత్యము మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. ఏదైనా ఒక విలువ తెలిసినప్పుడు దాన్ని విడిచిపెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. విలువ తెలనేటువంటి వారు అయితే వస్తువునో మనసునో మరొకటినో విడిచిపెట్టేవారుగా ఉంటారేమో, కానీ విలువ దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎరిగినటువంటి వారు ఎన్ని పరిస్థితుల్లోనూ విడిచిపెట్టుకోరు. ఉదాహరణకు, దేవుని మందిరం యొక్క గొప్పతనము మనకు తెలుసు.
దేవుని యొక్క మందిరం యొక్క శ్రేష్టత, ఆదివారం యొక్క ఆరాధన యొక్క విలువ మనకు తెలుసు కనుకనే ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా దేవుని సన్నిధిలో గడపడానికి, అంటే దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో గడపడానికి మనకు ఇష్టపడ్డామనంటే దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ మనకి తెలుసు. మనకు తెలిసినట్లుగా అందరికీ తెలిసిందానంటే చాలామందికి తెలియకపోవచ్చు. తెలియకపోవటం వల్ల కొంచెం నిర్లక్ష్య భావం వరకు ఉంటుందేమో, కానీ మనమైతే ఆ విలువను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడినటువంటి విధానం. అలానే కృప యొక్క ప్రాధాన్యత ఎరిగినటువంటి వారు కృపను పొందుకోవడానికి నిత్యము ప్రయత్నం చేస్తారు. దేవుని కృప గురించి అవగాహన లేనటువంటి వారు కాలుతో దన్నుకునేటువంటి పరిస్థితి, ఎదురుగా వచ్చే దీవెనలను గొట్ట విడిచిపెట్టుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం లోకంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోయే విషయం ఏమనంటే, దేవుని కృప మనుషుల ఎడల ఏం చేస్తుంది? ఒకవేళ మాట మీకు అర్థం కాకపోయినట్లయితే, దేవుని కృప వలన మనకి ఏ విధమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది, ఎట్లాంటి ప్రయోజనము ఉన్నది దేవుని కృప మన మీద ఉంటే అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. తెరవండి మీ గ్రంథాలని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మనకు చక్కగా విశాలమైన మందిరం ఉంది కనుక సంతోషంగా మీరు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ప్రశాంతంగా కూర్చుని మనం కొన్ని నిమిషాల్లో దేవుని సన్నిధిలో ఉంటాము కనుక ఈ మాటలను జాగ్రత్తగా వినాలని ఆశపడుతూ ఉన్నాను. మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాము? కృప అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే భాగం ఏంటి? మీరు బాగానే చెప్పగలిగారు. మొదటగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి జాగ్రత్తగా ఆలోచన చేయబోద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయారు అని చెప్తున్నాడు ఆయన. సహోదరులారా, మనుషుల యొక్క స్థితి దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు. మనిషి చనిపోయాడు. అదేంటండి పాస్టర్ గారు, బ్రతుకున్న వాళ్ళని చనిపోయారు అంటారు ఏంటి మీరు అని అనవచ్చు. నిజమే, బ్రతుకున్నాం కాబట్టే మందిరానికి వచ్చాం కదా, బ్రతుకున్నాం కాబట్టి ఆయా పనులు చేసుకుంటా ఉన్నాం కదా, బ్రతుకున్న వారిని చనిపోయారు అంటారేటి అని అనొచ్చు. కానీ మనం ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం. బహుశా ఈ ఆశీర్వాద కోటాలో గత సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఏమని ఉంటుందనంటే, మీరు సజీవులే కానీ, అర్థమవుతుందా? మీరు బ్రతికున్నారు కానీ చనిపోయారు, దేవుళ్ళ లెక్కల్లో చనిపోయారు. మనం బ్రతికున్న దేవుళ్ళ లెక్కల్లో చనిపోయారు, మృతుడివే అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటాం. అంటే దానికి అర్థం ఏంటనంటే, భౌతికంగా మనం బ్రతికే ఉన్నాం. ఈ లోకం చాలామంది రక్షణ పొంది భౌతికంగా బ్రతికే ఉన్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయారు అనేటువంటి అర్థాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఎలా చనిపోయారట? ఆత్మీయంగా చనిపోయారు. అలా చనిపోవడానికి గల కారణాన్ని ఈ వాక్య భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా చనిపోవడానికి గల కారణం ఏమనంటే, అపరాధాలు, పాపాలు. మీ అపరాధములు, పాపములు చేత మీరు చచ్చిపోయారు. కానీ దేవుడు మన పట్ల అపారమైనటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చచ్చిపోయిన వారిని, ఆత్మీయంగా చనిపోయిన వారిని పోతే వాని దరిద్రం వదిలిపోయింది అని అనుకుంటలేదండి ఆయన. అంటే దేవుడు మన పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ కానీ, మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆ శ్రద్ధ కానీ ఆలోచన చేస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన
అంటే ఎవరు? దేవుడండి. చచ్చిపోయారు కాబట్టి వదిలేయట్లేదు ఆయన. చనిపోయిన వారిని బ్రతికించడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? దీన్ని బట్టి మానవ జాతి పట్ల దేవుడికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. చనిపోయారు కాబట్టి పోనీ అని అనుకుంటలేదు. నన్ను విడిచి వెళ్ళిపోయారు కాబట్టి సావవలసిందే అని అనుకుంటలేదు ఆయన. నన్ను వద్దనుకున్నారు కాబట్టి పోతే పోని వాళ్ళకి అలాగే ఉండాలని అనుకుంటలేదు ఆయన. ఎందుకు చనిపోయారట మనుషులు? అపరాధాల చేత, పాపముల చేత చచ్చిపోతే చనిపోయిన వారి పట్ల దేవుడికి ఓ సంకల్పం ఉంది, అపారమైనటువంటి ప్రేమ ఉంది. ఏంటి ఆ ప్రేమ? ఎలాగా కనుపరుస్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే మాట. ఆయన అంటే ఎవరండి? దేవుడు. మిమ్మును అంటే ఎవరు? చనిపోయిన వారిని. అంటే ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉంటున్నటువంటి వారు చనిపోయిన వారు లెక్కల్లో ఉన్నారు. ఒకవేళ బయట బాగా అద్భుతంగా బ్రతకొచ్చు, అర్థమవుతుందండి, జడ్జాగా బ్రతకొచ్చు. దేవుళ్ళు లేనటువంటి వారు కూడా హ్యాపీగా బ్రతుకుతున్నారండి. ఇంకో పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, మందిరం ఉండదు, దేవుడు ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు, బ్రతుకుతలేదా? హ్యాపీగా బ్రతుకుతున్నారు, చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు. కానీ భౌతికంగా వాళ్ళు బ్రతకొచ్చామో చచ్చిన వారి యొక్క లిస్టులో ఉన్నారు దేవుడి యొక్క లెక్కల్లో ఆత్మీయంగా. ఈ సీన్ అర్థం కావడానికి యేసుప్రభు వారు ఒక కథనాన్ని మన దృష్టిలో పెట్టాడు. ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ సందర్భము. ధనవంతుడు లాజరు అనేటువంటి స్టోరీ మనకు తెలుసు కదా, ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ధనవంతుడు దేవుడు వద్దనుకున్నాడు. తనకున్న ఆస్తిని బట్టి, పలుకోబడిని బట్టి చాలా జడ్జాగా బ్రతుకుతున్నాడు. ఆయన కోసం బైబిల్లో ఈ లోకంలో సుఖమును అనుభవిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. తనకు నచ్చినట్టుగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అంటే అతను ఊహించేసుకుంటున్నాడు, నాకేంటి, నాకేమీ లోటు లేదు కదా, నాకు ధనబలం ఉంది, జనబలం ఉంది, నాకు దేవుడితో పనే ఉంది, ఎవడైనా నేను చిటికేస్తాను నా దగ్గరికి రావాలా తప్ప ఇంకొకటి దగ్గరికి వెళ్ళే పని నాకు లేదు, మనుషుల పని నాకు లేదు. ఇంకో మాట ఏంటనంటే దేవునితోనే నాకు పని లేదు అనుకున్నాడు. పాపం అమాయకుడు కదండి ఇతను, ఈ ధనవంతుడు అమాయకుడు. అంటే ఆ జీవితం శాశ్వతం అనుకున్నాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటనంటే ఆ ఇంటి ముందు ఓ పేదోడు ఉన్నాడు. ఆ సంగతి మనకు తెలుసు. అతను పేరు కూడా మెన్షన్ చేశాడు, లాజర్ అని. ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నాడు, అనారోగ్యంగా చాలా బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిత్యము దేవుడు కావాలనుకున్నాడు. దేవుని మందిరంలో గడిపేవాడు, దైవ కార్యక్రమాల్లో ఉండేవాడు. కానీ వాళ్ళ ఫలితార్థం ఎప్పుడు తెలిసింది అని అంటే బ్రతికుండగా జనాలు అయ్యో పేదోడురా అనుకున్నారు ఇతన్ని చూసి. అతను ధనవంతుడురా అని అనుకుని అతని వెనకాల తిరగడానికి ప్రయత్నం చేశారు. చాలా త్వరగానే ఇద్దరు చనిపోయారు. కానీ ఇద్దరు బతికితే ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుంటారు భూమి మీద. కోటాను కోట్ల సంవత్సరాలు ఈ పేదోడు దేవుడు కావాలనుకుని దేవుని సన్నిధిలో గడిపే ఈ పేదోడు దేవుడి కుడిపాత్యాన్ని కోట్లాది సంవత్సరాలు ఆనందంగా దేవదూతల చేత పరిచర్య చేయించుకుంటూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాడని మనం లోక సువార్తలో చదువుకుంటాం. ధనవంతుడు తాత్కాలికమైనటువంటి 60-70 సంవత్సరాల కోసమే ఆశపడ్డాడు తప్ప కోటాను కోట్ల సుఖాన్ని కావాలనుకోలేదు. తర్వాత అతను నరకాగ్నిలో భయంకరమైనటువంటి శ్రమల పాలైనట్లుగా మనం చరిత్ర చదువుకుంటాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందనంటే ఈ భౌతిక జీవితము శాశ్వతము అనేటువంటిది కాదు. ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే, ఈ శరీరముతో బ్రతికి ఉన్నప్పుడే ఎవరికి దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి? దేవునికి. అయితే దేవుని నుండి దూరం చేయడానికి ఎన్నో పరిస్థితులు మనకు ఆటంకంగా, అడ్డంకులుగా ఉండొచ్చు. నేను కాదని అంటలా.
ఎందుకంటే మనుషులుగా ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే అయ్యి ఉండొచ్చు, అనారోగ్య ఇబ్బందులు అయితే అండి, ఎన్నో సమస్యలు. ఇప్పుడు ఏ వ్యక్తిని కదిపినా సమస్య లేనోడు లేడండి, ఏదో బాధతో బాధపడుతూనే ఉన్నాడు. ఆ బాధలు దేవుని మీద మనం నెట్టి దేవునికి దూరం అయ్యే ప్రయత్నం చేయకూడదు. నాయన, నా జీవితంలో, నా కుటుంబంలో ఏదైనా నీ తర్వాత అనేటువంటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే అప్పుడు మన జీవితాన్ని ఆయన హ్యాండిల్ చేస్తాడు. అంటే ఆయన నడిపిస్తాడు, నడిపించే దేవుడిగా ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు వద్దనుకునేటువంటి వారు అందరూ చనిపోయిన లిస్టులో ఉన్నారు. చనిపోయిన వారిని చనిపోతే పోనీలే అనుకోవట్లేదు, కానీ దేవుడు మనలను, అంటే ఆత్మీయంగా చనిపోయిన వారిని ఎవరితో కూడా బ్రతికించాలనుకుంటున్నాడు? ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాలనుకుంటాం. చాలా గొప్ప సంగతి. క్రీస్తు బ్రతికిన వాడు ఆయన. ఏమంటే మనుషులందరూ చనిపోయారు కదా, అలానే ప్రభువారు కూడా చనిపోయారు. మనుషులు ఎవరు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యము ప్రభువారు చేశారు, సమాధులను తిరిగి లేవటం. అది రికార్డ్ అనమాట అండి. ఆయన రికార్డును ఇప్పుడు వచ్చి ఎవరు బద్దలు కొట్టలేరు, బద్దలు కొట్టలేరు కూడా. సమాధులను తిరిగి లేచి నేను సజీవుణ్ణి, నన్ను చూడండి అని చెప్పాడు ఆయన. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ప్రభు వైపు చూడడానికి అద్భుతమైనటువంటి రీజన్ ఇది ఒకటే. అర్థమవుతుందండి? కఠినమైనటువంటి హృదయాలు కూడా ప్రభుని వెంబడించడానికి, మార్పు చెంది ప్రభుని వెంబడించడానికి గల కారణము, బ్రతికితే దేవుని కోసం బ్రతకాలనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి వ్యక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన బ్రతికాడు, నన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి మనలను దేవుడు అపారమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, తన కుమారుని ద్వారా మనం బ్రతికించాలని. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, చనిపోయినటువంటి వారి యొక్క విధానం, అంటే దేవుడు వద్దనుకునేటువంటి వారు ఎవరికి వారు బానిసలయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు 2వ వచనంలో. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటారు. అర్థమవుతుందండి? దేవుని యొద్దకు రాక మునుపు మిచ్చిన వారే ఉన్నారు, చచ్చిపోయినటువంటి మీరు. ప్రియులారా, మరొకసారి ఈ పాయింట్ దగ్గర మనం వద్దాము. మీరు వాటిని చేయొచ్చు అంటే అపవాదికి సంబంధించినటువంటి వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరు ఈ అధిపతి? చెప్పండి, ఎవరు ఈ అధిపతి? సాతాను. నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడట? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారు వలె స్వభావ సిద్ధముగా దైవోకృతకు పాత్రులై ఉంటిమి. ఎప్పుడు దేవుని యొద్దకు రాకముందు ఎలాగున్నారో చెప్తాను. అయినను, ఆ మాట చూడండి, 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై, అంటే అంత భయంకరమైనటువంటి స్థితిలో సాతానుడి యొక్క బంధకాల్లో ఉన్న నిన్ను నన్ను, వాయుమండల సంబంధమైన అధిపతికి బానిసలుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడట? కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చనిపోయిన వారమై ఉన్నప్పుడు, మనము మన అపరాధముల చేత చనిపోయిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అనేటువంటి మాట. అంటే దేవుడు మనల్ని బ్రతికించడానికి ఎంత అద్భుతమైన కార్యం చేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈ వాక్యం
వాక్య భాగంలో దేవుడు కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఏం చేశాడట? చనిపోయిన మనలను, చనిపోవటం అని అంటే ఆత్మీయంగా చనిపోయిన మనలను, దేవుణ్ణి వద్దనుకున్న మనలను తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. బ్రతికించడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యము మనం పోయిన వారం నుండి ఏ పాఠాన్ని అయితే చెప్పుకుంటా ఉన్నామో దాన్ని ఆధారం చేసుకుని బ్రతికించాడని చెప్తున్నాడు. ఏంటది? కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అని. ఎవరి చేత రక్షింపబడ్డామంట? కృప చేత రక్షింపబడ్డా. అసలు మనకి ఏ అర్హత ఉందండి? దేని దృష్టిలో పెట్టుకుని ప్రభు మనల్ని రక్షించాడట? మనం ఏమన్నా మేధావులమన్నా, లేకపోతే ఏదన్నా ఈ భూమి మీద శాశ్వత కాలము ఉండేవారు అని అంటే రూలుగా మనం ఆలోచన చేసినట్లయితే మన వెనక ఏమీ లేదు. ఒకసారి మనం చూసుకుంటే, ఇప్పుడు నేను టకప్లో ఆంతరం చాలా చక్కగా కాపాడవచ్చు, కానీ ఈ బట్టలు తీసేసి ఈ చర్మం ఒలిచేసి చూసాం అనుకోండి, ఏముంటాయండి? ఎముకలు తప్ప ఏముండవు. ఎముకలు. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పక్షులు బ్రతుకున్న వాటికి విలువ ఉంది, చనిపోయిన తర్వాత కూడా వాటికి విలువ ఉంది. గమనించండి. జంతువులను కూడా చూడండి, బ్రతుకున్న జంతువులకు విలువ ఉంది, చనిపోయిన తర్వాత కూడా జంతువులకి విలువ ఉంది. చెట్లు కూడా చూడండి, చెట్లు ఎన్నో చెట్లు మనకు కనబడతా ఉన్నాయి. ఈ చెట్లు కూడా బ్రతుకున్నప్పుడు చాలా విలువ ఉంది, చనిపోయిన తర్వాత కూడా, చనిపోవటం అంటే ఆ చెట్లు నరికేసిన తర్వాత కూడా పని. ఏకంగా ఒక చెట్టు మీదే ఏకంగా 2 సినిమాలు తీసాడు ఒకడు. పక్షులు బ్రతుకున్నా చనిపోయిన విలువ ఉంది, జంతువులకి బ్రతికినా చనిపోయిన విలువ ఉంది. అలాగే చెట్లు కానీ గడ్డితో సహితము బ్రతికున్నా చనిపోయిన విలువ ఉంది. ఇప్పుడు మీరు అందరూ చెప్పగలరు, ఏమండి? బ్రతికున్నప్పుడు మాత్రమే తప్ప చనిపోయిన తర్వాత విలువే లేనటువంటిది ఏదైనా ఉంటే ఏదైనా జ్ఞాపకం చేయండి నాకు. ఏమండి? మనిషి అంటే మనిషా? నిజమేనా మీరు చెప్పేది? ఎస్, నిజమే. ఈ ప్రపంచంలో ప్రతిదానికి విలువ ఉంది. మనం కూర్చునే కుర్చీలు ఇప్పుడు బాగున్నాయి, ఇరిగిపోయిన తర్వాత కూడా వాటికి విలువ ఉందండి. బొట్ట నీళ్ళు కమ్మితే ముక్కు ఇస్తున్నాడు, బొట్ట నీళ్ళు ఇస్తున్నాడు, లేక డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, అంటే ప్రతిదానికి విలువ ఉంది. విలువ లేని వాడు ఎవరన్నా ఉన్నారంటే ఒక మనిషే విలువ లేనటువంటి వాడు. చనిపోయిన తర్వాత ఎంత దగ్గరలైన భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ చనిపోయిన తర్వాత జనరల్ గా అందరూ ఏడుస్తూ ఉంటాను, నా దేవుడు చచ్చిపోయాడు బాబాయ్ అంటుంటారు. మీద పట్టి తెగ ఏడుస్తుంటారు. అమ్మ టైం అయిపోతుంది, తీసుకెళ్ళిపోదాం, చుట్టాలు అందరూ వచ్చేసారంటే కులుమని పట్టుకొని వదలను అంటది. అంటే మనిషి విలువ లేనటువంటి వాడు. అలాంటి విలువ లేనటువంటి మనిషిని దేవుడు బ్రతికించాలనుకోవటం ఎంత అద్భుతమైన ప్రేమ అండి ఇది. ఏమర్థమవుతుంది చూడండి. చనిపోయిన తర్వాత విలువ లేనటువంటి జీరోలో ఉన్నాడు మనిషి. అన్నిటికీ విలువను మనం విలువ కట్టగలుగుతూ ఉన్నాం. చనిపోయిన తర్వాత మనిషికి విలువ లేదు. దేవుడు లేనటువంటి బ్రతుకు చచ్చాడు అనేటువంటి చచ్చిన వాడితో సమానంగా చూస్తా ఉన్నాడు. ఆత్మీయ మరణంతో చూస్తా ఉన్నాడు. అలాంటి విలువ లేని చచ్చిన మనలను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉండేటువంటి మనలను మన దేవుడు ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు? కృప చేత రక్షించాలనుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. అర్థమవుతుందండి? బ్రతికించాలనుకుంటూ ఉన్నాడు. ఒక దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి విలువ ఎంత విలువ సార్ మనం ఆలోచన చేయాలి. దేవుడు ఆ విలువ ఇవ్వకపోయినట్లయితే అసలు నువ్వేంటో నేనేంటో. జంతువులు బ్రతుకుతున్నాడు, మనమే బ్రతుకుతాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలను కంటాం, వాళ్ళని పోషించుకోవడానికి కష్టపడతాం, ఆయుష్ అయిపోతే చనిపోతాం.
ఇది జంతువుల్లో జరుగుతున్నటువంటి ప్రకృతి చక్రంలో ఒక భాగం. ప్రతి జీవరాశిలోనూ ఇదే చక్రం తిరుగుతూ ఉంటుంది. పుట్టడం, పెరగటం, చనిపోవటం, ఇది ఒక చక్రం. కానీ మానవుల్లో అలా కాదు. చనిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఎవరు ప్రసాదించారు అని అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి అద్భుతమైన జీవితాన్ని అనుగ్రహించాడు. దేని ద్వారా అని ఆలోచన చేస్తే కృప ద్వారా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నీ కృప లేనిదే నేను ఎలాగా బ్రతకగలను? చాలా మంది భక్తులు ఈ కృప యొక్క గొప్పతనాన్ని గ్రహించి నీ కృప లేనిదే నేను బ్రతకలేను ఆయన అని పాటలు పాడి ఆయన నామస్మరణం చేసి ఆయన పాదాల యొద్ద పాదసేవ చేసుకునేటువంటి భక్తులు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో నీ కృప లేనిదే నేను బ్రతకలేను నాయన. ఏదో ఒక రోజు ఉంటే సరిపోదు, ప్రతిరోజు నీ కృప మీదే నేను ఆధారపడ్డా. నువ్వు లేకపోయినట్లయితే, నీ కృప లేకపోయినట్లయితే నేను ఎప్పుడో చచ్చిన వారి యొక్క లిస్టులో ఉన్నాను. కానీ మన దేవుడు ఏం చేశాడట? మన దేవుడు ఏం చేశాడు? మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తు ఎలాగైతే బ్రతికున్నాడో అలాగే మనం కూడా బ్రతికుండాలని ఆశపడుతున్నటువంటి గొప్పవాడిగా ఆయన ఉన్నాడు. మనం కూడా బ్రతికుండాలి. క్రీస్తు సజీవుడే పరలోకానికి ఎలాగైతే వెళ్ళాడో అలానే మనం సజీవులుగా పరలోకంలో దేవుని యొక్క ఎదుట ఆయన పిల్లలుగా ఉండాలి అనేటువంటిది దేవుడు ఆలోచన. మనల్ని బ్రతికించడానికి రెండు బలమైనటువంటి కారణాలు ఏంటంటే, ఒకటి దేవుని ప్రేమ, రెండోది క్రీస్తు చూపున కృప. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కృప లేకపోయినట్లయితే దేవునికి దూరంగా ఉండేవాళ్ళము. కృప చేత మనం ఇప్పుడు ఎవరికి దగ్గర అయ్యాం? దేవునికి దగ్గర అయ్యాం. చాలా బాగుంది. కృప చేతన మనం రక్షింపబడ్డాము అంటే మానవుడి ఎడల దేవుని కృప మానవుడి ఎడల ఏం చేస్తుంది అంటే ఆ కృప మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కృప ఏం చేస్తుంది? రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. 94వ కీర్తన మరొక విషయాన్ని, కృప వల్ల మన ప్రయోజనాలు ఏంటో మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. 94వ కీర్తన ప్రియులారా 14వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. 18 చదువుకుందామా? 18. నా కాలు జారినని నేను అనుకునగా, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవా నీ కృప నన్ను ఏం చేస్తా ఉంది? బలపరుస్తూ ఉంది. జన కాలు జారటం అని అంటే జనరల్గా మనం మనకునేటువంటి ఆపద అనుకోండి. కాలు జారటం అని అంటే ఆపద అనుకోండి, కష్టం అనుకోండి, ఇబ్బంది అనుకోండి, ఇరుకు అనుకోండి. కాలు జారితే పడిపోతాము మనం. కాలు జారితే పడిపోతాం. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆపదలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడట అని ఆలోచన చేస్తే 18వ వచనం 2వ లైన్లో, దేవా యెహోవా నీ కృప నన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. పడిపోయిన వారిని పడిపోయినట్టుగానే ఉంచటం లేదు, నన్ను తిరిగి లేపుతా ఉంది, నన్ను బలపరుస్తూ ఉంది. నిలబడ్డానికి, మళ్ళీ నన్ను నిలబడ్డానికి ఆయన కృప నన్ను ఏం చేస్తుందట? బలపరుస్తూ ఉంది. ప్రియ సోదరి సహోదరులారా, మానవులుగా మనం ఈ భౌతిక లోకంలో ఎంతో మంది పడిపోతా ఉంటుంటాం. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతా ఉంటాం. పాపం అప్పులు ఎక్కువైపోయి దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక, అప్పులను ఎలా తీర్చుకోవాలో తెలియక చాలా మంది తప్పుడు త్రోవలు ఎదుగుతున్నటువంటి వారు లేకపోలేదు. అప్పులను ఎలా తీర్చుకోవాలో తెలియక నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఎంతో మంది లేకపోలేదు. అప్పులను తీర్చుకోలేక చనిపోయేవారు ఎంతో మంది. అప్పులు మాత్రమే కాదు, అనారోగ్య సమస్య ఏదైనా వస్తే దాని నుండి బయట పడలేక సావులు కోరుకునే వాళ్ళు ఎంతో మంది సమాజంలో మనం చూస్తాం. అంటే
ఆర్థికంగా పడిపోవచ్చు, అనారోగ్యంగా పడిపోవచ్చు, మానసికంగా పడిపోవచ్చు, అనేకమైనటువంటి రీతిలో మనం పడిపోవచ్చు. పడిపోయినటువంటి వారిని పడిపోయినట్టుగా ఉంచడట మన దేవుడు. ఆయనను నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడగలిగితే పడిపోయిన వారిని ఎప్పుడూ పడిపోయిన వారినిగానే ఉంచడట. ఆయన ఏం చేస్తాడట? పడిపోయిన వారిని లేవనెత్తి ఆయన కృపచేత మనల్ని ఏం చేస్తాడట? బలపరుస్తాడు. దేవుని కృప మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము, దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఫస్ట్ పాయింట్ ఏమి నేర్చుకున్నాం మనము? ఆయన కృప మనలను రక్షిస్తుంది. రెండవదిగా ఆయన కృప మనలను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. బలపరిచే కృప దేవుని కృప అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, 6వ అధ్యాయం మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనము 21వ వచనం పౌలు భక్తుడు తిమోతి గారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉత్తరం ద్వారా. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వాటి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండు. చాలామంది ఏం చేస్తారంటే ఆ విషయాలలో ప్రవీణులమని కొందరు అనుకుని ఈ శ్వాస విషయంలో తప్పిపోతారు. తిమోతి అని తిమోతితో చెప్తూ ఆఖరిలో మాట అన్నాడు, తిమోతి, కృప మీకు తోడై ఉండునుగాక అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే దేవుని భక్తులకు, దేవుడు కావాలనుకునేటువంటి వారికి కృప నిత్యము తోడుగా ఉంటుంది అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృప దేవుని బిడ్డలకి తోడుగా ఉంటుందట. అనర్హులుగా ఉన్నటువంటి మనలను, అర్హత లేని మనలను, యోగ్యత లేని మనకు కృప, దేవుని కృప తోడుగా ఉండి ఎప్పటికప్పుడు మనం బలపరుస్తూ యోగ్యతకరమైనటువంటి స్థితిలో మనం దేవుని ముందు నిలబెట్టడానికి, దైవాశీర్వాదాలు పొందుకోవడానికి చిత్తపాటు కలిగి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పటికీ? ఏమండి, కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పండి తల్లి. 4 3 విషయాలు మనం ఆలోచన చేసాం. చాలా మంచిది. ఇంకా మనం జాగ్రత్తగా చదువుకోబోతా ఉన్నాము. 4వ పాయింట్ 31వ కీర్తన. 31వ కీర్తన మనము 7వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. 31 కీర్తన 7వ వచనము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టుకుని ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నాయి, సంతోషించుచున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి, నేను బాధల్లో ఉన్నాను, నా ప్రాణ బాధము నువ్వు కనిపెట్టావు, నేను బాధల్లో ఉన్నానని చెప్తున్నాడు ఈ భక్తుడు. నేను ఎలా ఉన్నానంట? బాధల్లో ఉన్నాను, ప్రాణబాణంలో నేనున్నాను. నేను బాధల్లో ఉన్నప్పుడు నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నాయి ఉన్నాను. అంటే కృప, దేవుని కృప ఆనందింపజేసి, దేవుని బిడ్డలను ఆనందింపజేసే దశలోనికి తీసుకుని వస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని కృప ఒక వ్యక్తిని ఏం చేస్తుందట? ఆనందభరితుడిగా, సంతోషించేటట్లుగా ఆయన కృప మనకున్నటువంటి బాధలను తొలగిస్తుందట. మనకున్నటువంటి ఇబ్బందులను తొలగించి కృప ఆనందింపజేసే విధంగా మనం నిలబెడుతుందట. ప్రియ సోదరి సహోదరు, అందరికీ బాధలు ఉంటాయి, కానీ దేవుడు కావాలనుకునేటువంటి బిడ్డలు బాధలను తొలగించి ఆనందింపజేసే అద్భుతమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. నిర్గమకాండము 15వ అధ్యాయంలో
చూడండి 13వ వచనము, నీవు విమోచించని ఈ ప్రజలను నీ కృప చేతనే తోడుకుని పోతివి అనే మాట అక్కడ మనకు కనబడతా ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారనే సంగతి మనకు తెలుసు. ఎన్నో సంవత్సరాల కటిక బానిసత్వంలో ఉన్నారు. విడుదల చేసే నాదుడు ఎవడు ఆ 400 సంవత్సరాల వరకు కనబడలేదు. కానీ దేవుడు ఏం చేశాడట, నీ కృప చేత ఆ బానిసత్వం నుండి విడిపించి విమోచించి తోడుకుని వచ్చాడు వాగ్దాన స్థలానికి, ఆశీర్వాదకరమైనటువంటి స్థలానికి తోడుకుని వచ్చాడు. అంటే విడిపించి నడిపించినటువంటి దేవుడిగా మనకున్నాడు ఆయన కృప అనేటువంటి మాట. సహోదరులారా, ఆయన కృప ఈ వాక్యంలో మనకేం కనపడి విమోచిస్తుంది. దేవుని కృప మానవుడి ఏం చేస్తుందట, విమోచిస్తుంది. ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ ఉంటుంటే కృప వల్ల మనిషికి మేలులు ఏమైనా ఉన్నాయండి? చాలా మేలులు ఉన్నాయండి. ఒక మేలు కాదు, చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒక ప్రయోజనం ఏంటనంటే రక్షించే గొప్ప ప్రయోజనము. మరొక ప్రయోజనం ఏంటనంటే బలపరిచే ప్రయోజనం. మూడోది ఏంటంటే ఆయన తోడుగా ఉండటం మూడవ ప్రయోజనం. తర్వాత ఏంటంటే ఆనందపజేయటం. తర్వాత ఏంటంటే మనల్ని ఎట్టు పరిస్థితుల్లో ఉన్న అలాంటి వారిని విడిపించి నడిపించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. 86వ కీర్తన 86వ కీర్తన ప్రియులారా 13వ వచనాన్ని మనం చదువుకుందాము. 86:13 ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా, నన్ను పాతాళపు గాఢాంతములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంధకారములో నుండి గాఢాంధ లోయలో నుండి నన్ను తప్పిస్తుంది. ఇంతకీ తప్పించేది ఏంటి? కృప అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. ఆయన కృప మనల్ని తప్పిస్తూ ఉంది. సహోదరులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు యొక్క కృప మీకు తెలుసు కదా. ఆయన కృప ఏం చేసిందని అంటే అని కింద చెప్తా ఉన్నాడు. ఆయన ధనవంతుడు. యేసుప్రభు వారు ఎవరట? ధనవంతుడు. పరలోకంలో ఉన్నటువంటి ధనవంతుడైన ఆ ధనవంతుడు. ఆయన ధనవంతుడైతే భూమి మీద ఉన్నటువంటి మనం ఎవరు? దరిద్రులము అని చెప్పాడు. దేవుడు ధనవంతుడైతే మనం దరిద్రులం. దరిద్రులుగా ఉన్న మనలను ధనవంతులను చేయడానికి యేసు ప్రభు వారు కృప ద్వారా మనల్ని ఏం చేశాడట? ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులను చేశాడట. బా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ మాటలు. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన చిలువ త్యాగం చేయవలసి వచ్చింది. మనం ధనవంతులను చేయడానికి, దరిద్రులుగా ఎన్నికలైన మనల్ని ధనవంతులను చేయడానికి యేసు ప్రభు వారు కృప ద్వారా మనల్ని ధనవంతులుగా మార్చాడు. ఆయన కృప ఎంత అమోఘమైనదో మనం ఇప్పుడైనా ఎరిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది కృప 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 అని అంటారు, కానీ కృప చేసే అద్భుతమైన కార్యాల గురించి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు. కృప అని పేర్లు పెట్టుకున్నంత మాత్రాన కృప కోసం తెలుసా అంటే, పేర్లు పెట్టుకునేవారు కూడా ఇప్పటికీ చాలామందికి అర్థాలు తెలియవు. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు మహాత్ముడు యేసు ప్రభు వారు మనల్ని ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడట. దాన్ని బట్టి ఆయన కృప ఎంత అమోఘమైనదో మనం తెలుసుకోవడానికి ఇది ఒక కారణము అనే విషయాన్ని. ప్రియులారా, అనిల్ అంబానీ తెలుసు కదా మనకి, కోటేశ్వరుడు. ఏమండి, ఆయన ఆస్తి మనకి ఇచ్చేసేసి మనకులాగా ఈ పనులకు వస్తాడా, పొలం పనికి వస్తాడా? ఆయన
ఏమండి? ఆయన ఆస్తి మనకి ఇచ్చేస్తాడా? రాస్తాడా మనకి? రాయడండి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని ధనవంతులను చేయడానికి. ప్రభు దరిద్రుడు అయ్యాడట. ఆ వాక్యం మరి బాగా చదువుకోండి. మనల్ని ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. అంటే ప్రభువు చేసినటువంటి త్యాగం ఈ భూమి మీద ఏ ధనవంతుడు చేయలేడు. దేవుడికి ఓ పేరు ఉందండి. దేవుడికి ఉన్నటువంటి పేరు ఏంటంటే శ్రీమంతుడు అనేటువంటి పేరు. దేవుడికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటనంటే శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటంటే కోట్లకు పడగనెత్తినటువంటి వాడు, కోటేశ్వరుడు అని, లోటే లేనివాడని. యేసుక్రీస్తు కృప మనల్ని రక్షించడం వల్ల మనం ఎవరికి పిల్లలం అయిపోయాం? శ్రీమంతుడికి పిల్లలం అయిపోయాం. మన డాడీ లేకపోతే మన ఆత్మీయ తండ్రి దేవదేవుడైతే దేవుడికి పిల్లలం అయిపోతే, దేవుడు ధనవంతుడైతే మనం ఎవరు? ఆయన పిల్లలుగా మనము ధనవంతులమే. ఆత్మీయంగా మనము ధనవంతులు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నేను కోటేశ్వరుని అని. ఒకసారి అలాగే వాకింగ్ చెప్తే తర్వాత సాయంత్రం అప్పు అడగడానికి వచ్చింది ఒక ఆవిడ. ఏమండి, ఆత్మీయంగా ధనవంతునమ్మా నేను, నా దగ్గర చాలా ఆస్తుంది అని కూర్చో, ఒక అరగంట ఆస్తి ఇస్తానని అరగంట వాకింగ్ చెప్తానంటే పని ఉందండి మళ్ళీ వస్తానని పోయింది. నాకున్న ఆస్తి వాక్యమే. మనకున్నటువంటి ఆస్తి వాక్యమే. నాకున్న ధనం వాక్యం, మనకున్న ధనం వాక్యం. భౌతికంగా ఉన్నటువంటి ధనం దొంగలెత్తిపోయే అవకాశం ఉందమ్మో కానీ వాక్యం అనే ధనం మన హృదయాల్లో ఉంటే ఎప్పుడూ ధనవంతులుగా ఉంటాం. మన ధనాన్ని ఎవడో ఇస్తామన్నా పట్టుకెళ్ళాడు. మనం వాక్యాన్ని ఇస్తానన్నా వద్దనే వాళ్ళు తప్ప వచ్చేవాళ్ళు ఉన్నారండి? లేరు. బుధవారం చూడండి, శుక్రవారం చూడండి, రెండో శనివారం చూడండి, రండి ధనాన్ని ఇస్తాను రండి, వచ్చిన వాళ్ళకి వెయ్యా అని చెప్తున్నాను నేను. వద్దు అన్నారంటే వాళ్ళకి అర్థమైంది 1000 అంటే ఒక అధ్యాయం వాక్యం అని, 2000 అంటే 2 అధ్యాయాల వాక్యం అని. ధనం పేరుతో ఇటు వాక్యం చెప్తాడు, బురద తినేస్తాడని చెప్పేసి ఏమండి నెమ్మదిగా దూరం అయిపోయే పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ధనవంతులు చేయడానికి ఆయన కృప ఎటుదో ఇక్కడ మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో వాక్యాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి, కృపను గూర్చినటువంటి అద్భుతమైనటువంటి వాస్తవాలు. మన దేవుడు కృపామయుడు. మన యేసు ప్రభు వారు కృప కలిగినటువంటి వాడు. మన పరిశుద్ధాత్ముడు కృపామయుడు. అట్లాంటి కృప కలిగినటువంటి మహాత్ములు మనకు అండగా ఉన్నాడు. ఆ కృప మన ఎడలు ఏం చేస్తుంది అని అంటే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో ఒకటి ఏంటి? రక్షణ కలిగిస్తుంది. అందరూ చెప్పాలా. రెండోది ఏంటి? బలపరుస్తుంది. మూడోది ఏంటి? తోడుగా ఉంటుంది. నాలుగోది ఏంటి? ఆనందింపజేస్తుంది. ఐదోది ఏంటి? విమోచిస్తుంది. ఆరోది ఏంటి? అగాధముల నుండి తప్పిస్తుంది. ఏమండి? ఏడోది ఏంటి? ధనవంతులుగా చేస్తుంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెట్టే కృపకు మనం ఎప్పుడు సమీపంగా ఉండడానికి, లేక కృపను పొందుకోవడానికి దేవునికి అనుకూలమైన ప్రియబిడ్డలుగా మనం ఉండడానికి సిద్ధపడాలి. కృపను పొందుకుంటే ఇవన్నీ మనకి లాభాలే. కృపామయులకు దేవునికి సమీపంగా ఉందాము. దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాము. దైవ కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడదాము. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లుదాము దేవుని కృప చేత. మంచి వాక్యాన్ని అయినటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు.